క్వశ్చన్ నెంబర్ 1461 మనోహర్ గారు మినిష్ గారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నానండి. అధ్యక్ష, పంచాయతీరాజ్ వ్యవస్థలో రోడ్ల నిర్మాణం ప్రధానమైన అంశం. ప్రత్యేకంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు, ప్రజలకు ఉపయోగపడే విధంగా కొత్త ఆలోచనలు, వాటితో పాటు గిరిజన ప్రాంతాల్లో అడవి తల్లి బాట అనేది ప్రత్యేకంగా ఆయన చేపట్టారు అధ్యక్ష. వాటికి అనేక కోణాల నుంచి ఆలోచించి అంతిమంగా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న మన గిరిజనులు జాతి సంపదగా మనం భావించుకుని వారికి ప్రత్యేకంగా మనం అందించాల్సిన సౌకర్యాల గురించి ఫోకస్ చేస్తూ ఈ విధంగా పంచాయతీరాజ్ శాఖలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు గౌరవ సభ్యులు రామకృష్ణ గారు అడిగిన దానికి ప్రధాన్ మంత్రి జన్మన్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అదేవిధంగా పిఆర్ఆర్ ట్రైబల్ సబ్ ప్లాన్ గ్రాంట్ల కింద మంజూరు చేసిన పనులను అడవి తల్లి బాట కార్యక్రమం కింద చేపడుతున్నారు అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ నిర్మించబోయే రోడ్ల మంజూరు వారీగా వివరాలు ఈ విధంగా నేను ఇప్పుడు చదువుతాను అధ్యక్ష. పిఎం జన్మన్ కింద టోటల్ నెంబర్ ఆఫ్ రోడ్స్ 303, అందులో బ్రిడ్జెస్ వంతెనలు 33, ట్రైబల్ హ్యాబిటేషన్స్ 341, దాని లెంత్ 865.96 కిలోమీటర్ల అధ్యక్ష. దానికి శాంక్షన్ చేసిన అమౌంట్ 914,44,00,000. అదేవిధంగా మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 81 రోడ్లు, వాటికి దాదాపు 106 ట్రైబల్ హ్యాబిటేషన్స్ కవర్ చేసుకునే విధంగా 156 కిలోమీటర్లు పొడవున్న ఈ రోడ్లకి 111 కోట్ల రూపాయల 9 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. పిఆర్ఆర్ ట్రైబల్ సబ్ ప్లాన్ కింద 9 రోడ్లు, 19 హ్యాబిటేషన్స్ కవర్ అవుతాయి అధ్యక్ష. దీని లెంత్ సుమారు 48.85 కిలోమీటర్లు. దీనికి శాంక్షన్ అయిన అమౌంట్ 49,73,00,000 అధ్యక్ష. వీటితో పాటు మీ ప్రశ్నకు సమాధానం అవునండి. 2020 నుండి జియో సడక్తో సవరింపు చేస్తూ పిఎంజిఎస్వై కింద ప్రతిపాదనలు మంజూరు చేస్తున్నారు అధ్యక్ష. వీటితో పాటు పిఎంజిఎస్వై 3 మరియు పిఎంజిఎస్వై జన్మన్ కింద ఉన్న అన్ని ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం జియో సడక్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి వాళ్ళు రూపొందించారు అధ్యక్ష. అది ఉపయోగించి మాత్రమే మంజూరు చేసింది మరియు అన్ని గ్రామీణ రోడ్లను సవరింపు చేయడానికి రాష్ట్రాలకు పూర్తిగా యాక్సెస్ లేదు అధ్యక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ ప్లాట్ఫామ్ జియో సడక్ అనే ప్లాట్ఫామ్ రాష్ట్ర ప్రభుత్వాలకి పూర్తిగా ప్రాప్యత లేకపోవడం వల్ల మన పంచాయతీరాజ్ విభాగం మన రాష్ట్రంలో గ్రామీణ రోడ్లపైన వేగవంతమైన సవరింపు కోసం ఇలాంటి వెబ్ ఆధారిత జియో గ్రామీణ రోడ్ల నిర్వహణ వ్యవస్థ అంటే GRRMS పోర్టల్ను అభివృద్ధి చేసింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అవునండి. ప్రత్యేకంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది అధ్యక్ష, ఈ ప్రధాన్ మంత్రి జన్మన్ ప్రోగ్రాం కింద 303 రోడ్లు శాంక్షన్ చేశారు, 33 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష. వాటిలో ప్రత్యేకంగా ఇప్పటి వరకు మనం ప్లాన్ చేసుకుంది 914 కోట్ల రూపాయల 44 లక్షల అధ్యక్ష. దాదాపు 341 ట్రైబల్ హ్యాబిటేషన్స్ దీంట్లో కవర్ అవుతాయి. వీటికి ఫేజ్ 1, ఫేజ్ 2 అదేవిధంగా 2023-24లో 149 హ్యాబిటేషన్స్ కవర్ అయ్యే విధంగా 130 రోడ్లు టేకప్ చేశారు అధ్యక్ష. అది సుమారు 280 కోట్ల రూపాయల 54 లక్షలు. 2024-25లో 90 హ్యాబిటేషన్స్ 76 రోడ్లు, వాటి పొడవు 297.18 కిలోమీటర్లు. దానికి ఖర్చైన డబ్బు 275 కోట్ల రూపాయల 7 లక్షల రూపాయల అధ్యక్ష. 2025-26కి ప్రస్తుతం జరుగుతున్న ఈ మన సంవత్సరంలో 102 హ్యాబిటేషన్స్ కవర్ అయ్యే విధంగా 97 రోడ్స్, 33 వంతెనలు నిర్మాణం కోసం వీళ్ళు ప్రతిపాదించారు. 358 కోట్ల రూపాయలు 83 లక్షల రూపాయలతోటి దీనికి సంబంధించిన జియో నంబర్లు కూడా గౌరవ సభ్యులకి మేము అందించాం అధ్యక్ష. టోటల్గా మనం చూస్తే ఇప్పుడు వరకు మనం ఈ పిఎం జన్మన్ ప్రోగ్రాం కింద అదేవిధంగా ఈ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజీఎస్ కింద ట్రైబల్ సబ్ ప్లాన్ కింద అడవి తల్లి బాట అనే కార్యక్రమం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేపట్టి ఆ ప్రాంతాల్లో ఎనలేని అభివృద్ధి తీసుకొచ్చి ప్రస్తుతానికి ఒక లక్ష్యంగా తీసుకుని 467 హ్యాబిటేషన్స్ కోసం
1077 కోట్ల రూపాయలు వారికి మంజూరై అక్కడ పనులు జరిగే విధంగా మన ప్రభుత్వం ప్రతిపాదించింది అధ్యక్ష. రామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చాలా విపులంగా గౌరవ మంత్రి గారు సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా ఈ శాఖకు మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ప్రతి ఒక్క గౌరవ సభ్యులు ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి మేము ఈ గ్రామాల అభివృద్ధి చేయగలిగామని చెప్పగలిగే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే విధంగా సుమారు 11,000 కోట్ల రూపాయలతో 4,000 కిలోమీటర్లు అభివృద్ధి చేయడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి అడవి తల్లి బాట అన్నది, ఎందుకంటే అధ్యక్ష మీకు తెలుసు మన ప్రాంతంలోనే గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. వారు నోరు విడిచి అడగలేనటువంటి పరిస్థితుల్లో వారి అవసరాలు తెలుసుకొని మనమే చేయాల్సినటువంటి అవసరం ఉందని గమనించే మన ఉప ముఖ్యమంత్రి గారు అడవి తల్లి బాటలో సుమారు 11 కిలోమీటర్ల కాలిబాటను నడిచి ఇంటీరియర్ గ్రామాలకు వెళ్ళి అక్కడ వారి బాధలు తెలుసుకొని ఆ చిన్న చిన్న హ్యామ్లెట్స్లో కరెంటు లేదు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, మంచి డ్రింకింగ్ వాటర్ లేదు, ఇవన్నీ కూడా గమనించి ఆ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఇప్పుడు వివిధ పథకాల కింద 2,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు 734 గ్రామాలకి ఉంచే విధంగా ఇవ్వడం అన్నది చాలా హర్షించదగినటువంటి విషయంగా తెలియపరుస్తూ అధ్యక్ష, ఈ జియో సడక్ కార్యక్రమంలో మనం ఇంకా కొన్ని రోడ్స్ కవర్ అవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి మనం అది సడలింపు తీసుకొచ్చి ఇంకా ఇతర రోడ్లు ఏవైతే కవర్ కాలేదో అవి కూడా తీసుకురావాలి. అదే కాకుండా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బాటలు కాకుండా ఇంకా కొత్త గ్రామాలు కలుపుతూ రోడ్లు కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి కావాల్సిన ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు రోడ్లు మంజూరు చేసినా వారు మంజూరు చేయలేనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది కాబట్టి ఇటువంటి జాయింట్ మీటింగ్స్ పెట్టుకొని ఆ ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా తెచ్చుకుంటే గిరిజనులకు చాలా ఉపయోగం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భం ఇంకొక విషయం కూడా తమ నోటికి తీసుకొస్తున్నా. గతంలో మన గౌరవ నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు వారు ఎక్స్క్లూజివ్గా అరకు డిక్లరేషన్ అని చెప్పి అరకులో ఒక సమావేశం పెట్టుకొని శాసనసభ్యులందరినీ కూడా తీసుకోలేదు. బహుశా నాకు తెలిసి ఆ రోజు 160 మంది శాసనసభ్యులు అటెండ్ అయినటువంటి అతిపెద్ద సమ్మేళనం అధ్యక్ష అరకులో జరిగింది. 3 రోజుల పాటు చేసి దాని మీద పూర్తిగా అరకు డిక్లరేషన్ ఒక డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ డిక్లరేషన్కు అనుబంధంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమాలు ఆ డిక్లరేషన్ ఉన్న విధంగా చేయాల్సిందిగా కోరుతూ, తర్వాత సడక్ రోడ్స్ సంబంధించి కొన్ని పెండింగ్లు ఉన్నాయి అధ్యక్ష, అవి మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నాన్ షెడ్యూల్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి అధ్యక్ష. వాటికి ఏంటంటే ట్రైబల్ ఏరియాసే మీకు ఫుట్ హిల్స్, మీకు నర్సీపట్నంలో ఉన్నాయి, చోడవరం ఉన్నాయి, మాడుగులో ఉన్నాయి, అవన్నిటి కూడా ఫుట్ హిల్స్ కూడా కవర్ అయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికంటే తీవ్రమైనటువంటి కార్యక్రమం ఇంకోటి ఉంది అధ్యక్ష. మనకు ఒరిస్సా బోర్డర్లో సంబంధించి సుమారు 10 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 10 గ్రామాలు అటు ఒరిస్సాకి కానీ ఆంధ్రాకి కానీ సంబంధించినటువంటి విధంగా కొటియా అనేటువంటి ప్రాంతానికి సంబంధించి సుమారు ఆ 10 గ్రామాలు నేను లిస్ట్ ఇస్తాను అధ్యక్ష. ఈ గ్రామాలు ఏంటంటే ఒరిస్సా వాళ్ళు అవి మావంటున్నారు, మనమేమో మొదటి నుంచి కూడా విభజన చట్టం ప్రకారం మనకు వచ్చినటువంటివి ఇది సుప్రీంకోర్టులో 68 నుంచి ఉన్నాయి అధ్యక్ష. దీని మీద సుప్రీంకోర్టు కూడా స్టే కూడా ఇచ్చింది. స్టే ఇచ్చినప్పటికీ అక్కడ మన పోలీసులు కానీ మన యంత్రాంగాన్ని కానీ ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు అధ్యక్ష. అక్కడైతే ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయి, మన ఆంధ్ర ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఉన్న ప్రజలైతే మటుకు ఆంధ్రాతోనే ఉండాలని కోరుకుంటున్న ఆంధ్ర ఆఫీసర్స్ ఎవరు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు పోలీసులు పెట్టి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ ఎందుకంటే రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష. ఇది వెంటనే గమనించి గారు అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేస్తారు, 2 ఓట్లు వేస్తున్నారు అధ్యక్ష. తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే పంచాయతీ ఎలక్షన్లు కూడా 2 ఓట్లు వేస్తున్నారు అధ్యక్ష. అక్కడ ఒకే వ్యక్తి అక్కడ ఎవరో అధ్యక్ష మన గిరిజన శాఖ మార్చులు మన స్వరూప సంధ్యారాణి గారు చెల్లమ్మాయి అక్కడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం అధ్యక్ష. వారి నియోజకవర్గంలోకే వస్తుంది ఇది. ఎందుకంటే అక్కడ పంచాయతీ ఎలక్షన్ ఒరిస్సా వాళ్ళు పెడుతున్నారు, మనం పెడుతున్నాం. ఒరిస్సాకి ఓటేస్తున్నారు, వీళ్ళకి ఓటేస్తున్నారు. అక్కడ ఓటు వేయకపోతే పోలీసులను పెట్టి వాళ్ళు లోపల వేస్తామని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేసే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఆ 10 గ్రామాలకి.